నెల్లూరు జిల్లా కావలి స్థానిక షార్జీ మంజిల్ నందు టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ రహీం, నాయకులు ఆన్సర్, కరీముల్లా, మస్తాన్, కమర్ బాబులు మాట్లాడుతూ నిన్నటి రోజున నెల్లూరు నుంచి పగటి వేషగాళ్లు మాజీ ఎమ్మెల్యే నివాసానికి వచ్చి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి పేడ్ ఆర్టిస్టులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వక్ఫ్ బోర్డు గురించి సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుంటే కావలి వైసీపీలో మాట్లాడే వారు లేక నెల్లూరు నుంచి వచ్చి మతాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని అన్నారు. కొద్దిగా కూడా సంస్కారం లేకుండా మైనార్టీ మహిళల ఫోటోలను మార్పింగ్ చేస్తూ కించపరిచేలా సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముస్లింలకు ఎప్పుడో తోడుగా ఉంటారని, అలాంటి వారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ముస్లింల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, అది ప్రజలకు కూడా తెలుసని, పగటి వేషగాళ్లు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మరని హితవు పలికారు. టీడీపీ నాయకులు ఎవరో వైసీపీలో చేరేందుకు ఫోన్లో మాట్లాడుతున్నారని అంటున్నారే, దమ్ముంటే రండి బ్రిడ్జి సెంటర్లో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలను ఇళ్లకు పంపిన బుద్ధి రాలేదని అన్నారు. మరోసారి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని, లేకుంటే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతాప్ కుమార్ ఇంట్లో, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కూర్చొని పిచ్చి కుక్క కరిస్తే నెల్లూరులో సిద్దిక్ అనే వ్యక్తి, సమీర్ వ్యక్తి వచ్చి కావలి ముస్లింస్ నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకు వచ్చి నిద్ర లేపుతున్నారు. ఏమని? మేమెవరు లేవు, కావల్లో ముస్లిం నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో మేము వచ్చాం, మగోళ్ళం, మేము చెప్పినట్టు మీరు నడిపించండి అని చెప్పి పిచ్చి కుక్క కరిస్తే మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి దండాలు పెట్టి జగన్ సీఎం సీట్ నుంచి కింద కూర్చున్నాడు. ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా సీట్లో నుంచి, ఎమ్మెల్యే సీట్ నుంచి కింద కూర్చున్నాడు. వీళ్ళు వచ్చి మాయ మాటలు చెప్తున్నారు. ఏం జరగట్లేదు కదా. పిచ్చి కుక్క కలిసి ఏమైంది జనాలకి? పిచ్చి కుక్కలాగా మాట్లాడతాడు. సమీర్ అనే వ్యక్తి అంటున్నాడు మాజీ అవుతాడు. మాజీ అయింది ఎవరు? ప్రతాప్ కుమార్ రెడ్డి. మాజీ సీఎం అయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందరు బుద్ధి చెప్పి ఇద్దరిని దింపేశారు, జగన్మోహన్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని. ముస్లింలు 25,000 ఓట్లు ఉన్నాయని చెప్తున్నావు కదా. ఈ 25,000 ఓట్ల మంది అందరు కలిసి కావ్య కృష్ణారెడ్డి చేస్తున్న పనికి అందరు ముస్లిం అందరూ ఐకమత్యమై ఆయన గెలిపించుకున్నాం. కానీ ఈ రోజు నువ్వు వచ్చి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నావు. పిచ్చి ఒక సమీర్ గారు, నీకు చెప్తున్నా, ఇప్పుడే ఒకటే మాట చెప్తున్నాను. వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొచ్చింది కేంద్రం, దానికి సుప్రీంకోర్టులో జరుగుతుంది, అది కోర్టు నిర్ణయం చేస్తుంది. కానీ ఈ మధ్యలో నువ్వు వచ్చి కావాళ్ళు అందరూ ఫోన్లు చేస్తున్నారు అని చెప్తున్నావే. ఎవరు ఫోన్ చేస్తున్నారు? మీ అబ్బ ఫోన్ చేశాడా? మీ అమ్మ ఫోన్ చేసిందా? నువ్వు ఈరోజు మా టీడీపీ నాయకులు ఫోన్ చేస్తామని చెప్తున్నావు. నీ ఒకటే చెప్తున్నావు, సమీర్, నువ్వు ఏమైనా మాట్లాడాలనుకుంటే రా, రుజువుకి రా, కావాలి బ్రిడ్జి సెంటర్లో కూర్చుంటాం మేమందరం కలిసి. నువ్వు మగోడైతే సింహపురి గడ్డల నెల్లూరులో పుట్టిందిరా, చూసుకున్నావు. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నువ్వు కావల్లో ముస్లిం టీడీపీ నాయకుల మీద నింద వేస్తున్నావు. కానీ నువ్వు చెప్తున్నా, నువ్వు ఏ రోజైనా మొన్న రంజాన్ ముందు వచ్చి ముస్లింస్ అందరికి ఏదేదో చెప్పావు. కానీ ఒకటి చెప్తున్నా, మీరు ఎన్నో 40 వార్డులు తిరిగారు, టీడీపీ ఓటీ బాగండి, ఇద్దరు జరుగుతుందని చెప్పారు. కానీ ఒక మాట చెప్తున్నా, మీరు చెప్పే మాయ మాటలకి ఎవరు ఇక్కడ ప్రజలు వినే మాట ఎవరు లేరు. కాబట్టి వక్ఫ్ బోర్డు సమస్యకి తీసుకుని వచ్చింది ఎవరు? కేంద్రం. దానికి సుప్రీంకోర్టులో అవుద్ది, అయిన తర్వాత మాట్లాడదాం. రెండో విషయం ఏంటంటే, ఒక్క పూటగా నమాజ్కి రారు. ఒక ముస్లిం నాయకులకి కావల్లో ఒక్కదైనా సాయం తెలియదు. బాబాయ్ కొడుకు కలిసి, షావుల్ హమీదు, గయాలు కలిసి కావల్లో ఉన్న ముస్లింస్కి ఏ రోజైనా కూర్చోబెట్టి ఒక అన్నం పెట్టారా మీరు? మీ మొహాలకి ఈ రోజు ముస్లిం సమాజాన్ని మాట్లాడుతున్నావు. షావుల్, నువ్వు నీ పక్కన నీ కొడుకుని గయాన్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు. అసలు నీకు సిగ్గు ఉందా ముస్లిం సమాజం గురించి మాట్లాడడానికి? ఒకటే చెప్తున్నా, షావుల్ హమీద్, నువ్వు ఏమైనా చెయ్యి, ఏమైనా కానీ ముస్లిం సమాజం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు, నీ ఫ్యామిలీకి లేదు. అది గుర్తుపెట్టుకో, ఖబర్దార్ చెప్తున్నా. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఎవరో నెల్లూరు జిల్లా మైనార్టీ నాయకుడంట, సిద్దికో సాదికో ఏందో. ఆయన చెప్పడం చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నాడు. ఆయన ముస్లింస్ ద్రోహి అని. అరే, ముస్లింస్ ద్రోహి ఎవరో మీరు తెలుసుకోండి ఒకసారి. మీరున్న నెల్లూరులో
మీకు డెవలప్మెంట్ చేసింది, నెల్లూరు జిల్లా డెవలప్మెంట్ చేసింది ఎవరో మీరే చూసుకోండి. పోయి ఈరోజు పోయి కావాలి, ప్రజలంతా పోయి మీ ఎమ్మెల్యే గారిని చెప్పండి, అసెంబ్లీలో మాట్లాడతారు, చెప్తారు అని చెప్తున్నావు. 10 సంవత్సరాల్లో నువ్వు కూర్చొని మాట్లాడావు కదా ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంట్లో. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా 10 సార్లు కూడా మాట్లాడలేకపోయాడు అసెంబ్లీలో. దేని గురించి కూడా మా ఎమ్మెల్యే గారు కాళా కృష్ణారెడ్డి గారు 10 నెలల్లో 10 సార్లు మాట్లాడారు. దేని గురించైనా ఆయన అసెంబ్లీ టైగర్. ఆయన మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కూర్చున్నారు కదా, అభివృద్ధికి దోచుకుని ఆయన ఎమ్మెల్యే. ఆయన సిగ్గుచేటు, ఆయన ఇంటి ముందు రోడ్ వేయించుకోలేకపోయాడు. ఆయన తుమ్మలగడ్డ అభివృద్ధి ఏం చేయలేకపోయాడు. అలాంటి ఇంట్లో నువ్వు కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యే గారి గురించి. అసలు నీ స్థాయి ఏందో నువ్వు చూసుకోండి. ముందు షమీర్ ఖాన్ వాడి గతంలో కూడా చెప్పావు, ఎలక్షన్ ముందు వచ్చేవాడు, వచ్చి ఇమాములని మౌలలని పిలిచి రమ్మేటప్పుడు ఓట్లు ఏమని చెప్పడానికి పిలిచి ఇమాములని మౌలలని అవమానకరం చేశాడు. బాగున్నారా, రోజా ఉన్నారా, ఇమాములకి మౌలకి రోజా ఉన్నారా అని చెప్పి అడిగాడు. వచ్చాడంటే ఇక్కడ లేరుగా వైసీపీ పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఇది ఇలా పవర్లో వాళ్ళకి మన కమిటీ లేదా. పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన రాష్ట్ర పదవి నాయకుడు పదవి ఇచ్చారు షావుల్కి. ఆయన కూర్చొని 10 మందిని ప్రెస్ మీట్ పెట్టే ఇది వాళ్ళేది ఆయనకి. ఇంకో ఆయనకి దయాగా అని చెప్పి ఆయన అధ్యక్షుడిగా ఇచ్చారు. 10 మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం కూడా ఆయనకి. ఆ ధైర్యం ఏమి లాగా నెల్లూరు నుంచి వాడున్న చెంచావాడు ప్రతాప్ కుమార్ రెడ్డి చెంచావాడు బెంగళూరులో. అరే చెంచా, నువ్వు డబల్లో ప్రతాప్ కుమార్ డబల్లో ఉండరా, నువ్వు చెంచాయి. నువ్వు కానీ వ్యవస్థ చేస్తే మా గురించి, మా అన్న గురించి కానీ ఈసారి కానీ చెప్తున్నా. ఇంకేం చెప్తావురా? టీడీపీలో నుంచి అంటే ఫోన్లు చేస్తున్నావు నీకు. ఎవరో చేసింది? అన్నా మేము వచ్చేస్తామన్నా, మేము పోయి పొరపాటు చేసాం, మేము వచ్చేస్తామన్నా అని బతిలాడుతున్నారా నీకు టీడీపీ వాళ్ళు? ఎవరో చెప్పింది? రారా, నువ్వు నిరూపించిన మొగడైతే నువ్వు. నిన్న టీడీపీ వైసీపీలో నుంచి మెయిన్ నాయకులు 3 వచ్చి నిన్న కలవాయిస్తున్నారు మా 8వ వార్డులో. మా అన్న పని చూసి, మా ఎమ్మెల్యే గారి పనితనం చూసి టౌన్ మైనార్టీ ప్రెసిడెంట్ గా చేసిన వైసీపీలో మన రహీం భాయ్ గారు, ఏఎంసీ డైరెక్టర్ చేసిన మన పేరేంటి పర్వీన్ గారు నిన్న వేసుకున్నారా. టీడీపీ వాళ్ళు నీకు ఫోన్ చేసింది, వైసీపీ వాళ్ళు వస్తారు మాట్లాడికి. నిన్న వస్తే మీ వాళ్ళు పోస్టులు పెడతారు రౌండ్ చేసి. ఆడోళ్ళు కూడా చూసుకోకుండా పోస్టులు పెడతారా? ముస్లింస్ మైనార్టీ ఆడోళ్ళు అంటే అంత చులుగా నీకు ఖబర్దార్ చెప్తున్నా. నీకెందుకురా చెంచా? నువ్వు బ్రోకర్కి చెంచాయి. బెంగళూరులో పోయి డబల్లో ఉండరా ప్రతాప్ కుమార్ డబల్లో. ఈసారి కానీ చెప్తున్నా ఇదే, ఈసారి మా ఎమ్మెల్యే గురించి కాళా కృష్ణారెడ్డి గారి గురించి ఏదైనా చెప్తే నీకు ఇక్కడ చందా వలుస్తా చెప్తున్నా. తాత సమీర్, సిద్దీక్, రౌఫ్ అనే 3 సోదరులు నెల్లూరు నుంచి పనిగట్టుకొని వచ్చి ముస్లిం సమాజం యొక్క బరువంతా తామే మోస్తున్నట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చి ఏదేదో అవాకులు చెవాకులు మాట్లాడారు. వీళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. నిజంగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. హజ్ హౌస్ ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. దుకాన్ మకాన్ లాంటి చేతి వృత్తులు చేసుకునే వారికి ఆర్థిక సహాయం కల్పించి వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. షాదీ ఖానాలు కట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. బెరియల్ గ్రౌండ్స్ కి కాంపౌండ్ వాల్స్ కట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాదు మొట్టమొదట చరిత్రలో నిలబడిపోయే విధంగా మసీదుల్లో ప్రార్థనలు చేపించే ఇమాములకు, మౌజన్లకు నెల జీతాలు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. ఇటువంటి మహత్తరమైనటువంటి సంక్షేమ పథకాలు ముస్లిం సమాజం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదేదో మాట్లాడి
తమ అధినాయకుల యొక్క మెప్పు పొందాలని ముస్లింలలో చిచ్చు పెట్టడానికి వచ్చినటువంటి ఓ కావలి ముస్లిం సోదరులారా, ఖబర్దార్. కావలి ముస్లింలు చైతన్యవంతులు. మీ మాయ మాటలు, మీ హరికథలు, బుర్రకథలు వినే స్థితిలో లేరు. నిజంగా 30 సంవత్సరాల నుంచి కావలి ప్రజలు ప్రగతి పథంలో ఉన్నారు. వారిని ఏదో ట్రాక్ మార్చాలని, ఏదో చెయ్యాలని దురుద్దేశంతో వస్తే ముద్దయి లాగ్ బురా చాయ్ తో క్యా హోగా వహీ హోగా జో మంజూరే ఖుదా హోగా. మీరు 10 నెలల నుంచి మీకు ఎటువంటి గుర్తింపు లేదు. అసలు కావిల్లో ప్రతిపక్షమే లేదు. మీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మీ ఉనికిని కాపాడుకోవటం కోసం, మీ అధినాయకుల మెప్పు పొందటం కోసం చంద్రబాబు నాయుడు గారిని గురించి కానీ, కృష్ణారెడ్డి గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఈసారి కావలికి వచ్చినప్పుడు తగిన సన్మానం మీకు చేయాల్సి వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకెప్పుడైనా సరే నువ్వు నెల్లూరు నుంచి వస్తే నీ పని చూసుకొని నువ్వు వెళ్ళు. అంతేగాని మా అధినాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, మా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి గురించి కానీ ఎక్కడైనా మాట్లాడితే నీకు మర్యాద ఉండదు. నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. నేను హెచ్చరిస్తున్నాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాం. బుద్ధిగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాను. ఆఫీస్ లో నెల్లూరు సంబంధించిన మైనార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ, కావులకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు ఈ వక్ఫ్ బోర్డు చట్టం గురించి, వీటి గురించి మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే మళ్ళీ వ్యక్తిగతంగా కూడా వచ్చారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈ వక్ఫ్ బోర్డు చట్టం గురించి మీరు ఏదేదో చెప్పారో, అసలు ఈ వక్ఫ్ బోర్డు చట్టం జరిగేటప్పుడు మా ఎమ్మెల్యే కానీ ఉండి ఉంటే, ఆయన కానీ ఉండి ఉంటే నిలయేసేసేవాడని. మీకు 11 మంది సభ్యులు ఉన్నారు కదా, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడొచ్చుగా. అంత ప్రేమ ఉంటే, ముస్లింల మీద ప్రేమ ఉంటే మాట్లాడి రావచ్చుగా. ఎందుకు మాట్లాడలేదు? తర్వాత రెండో పాయింట్, పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదు? మీకు సభ్యులు ఉన్నారుగా 4-5. తర్వాత రాజ్యసభలో మీరు దొంగచాటుగా దాదాపు సగం మందికి పైగా ఓటింగ్ వేశారు. అందులో ముఖ్యంగా పరిమళ నత్వాని అని ఆయనకి మీరే ఇచ్చింది రాజ్యసభ సభ్యత్వం. ఆయన అయితే బహిరంగంగా వేశాడు, ఓటింగ్ చేశారు. మరి మీరు వచ్చేసి ఈ రోజు ముస్లిం కన్నీరు గారుస్తూ చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, అది చేశాడని. మీకు తెలుసో లేదో, ఈ వక్ఫ్ బోర్డు చట్టం పెట్టేటప్పుడు ఆయన కొన్ని సూచనలు చేశాడు. ఇందులో ముస్లిమేతరులను పెట్టడం కరెక్ట్ కాదు, దాన్ని అంతా తీసేయాలంటే దాన్ని అంతా కరెక్ట్ చేసి మళ్ళీ దాన్ని చట్టం చేసి పెట్టడం జరిగింది. అవి తెలుసుకోకుండా తర్వాత మీరు మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో మేము వేసిన దానివల్లే ఈ రోజు విచారణ జరుపుతున్నారని. చాలా తప్పు. 76 మంది వేశారు. ఆ 76 మందిలో ఈ రోజు పేపర్లో చూస్తే అసలు మీ పార్టీ పేరే లేదు దాంట్లో. ముఖ్యంగా వేసింది ఎవరంటే ఎంఐఎం పార్టీ, తర్వాత జనతాదళ్ యు, దాని తర్వాత సిపిఐ, దాని తర్వాత వచ్చి ఆప్, ఇలాంటి పార్టీలు చేసినవి. కానీ మీ పార్టీ అయితే నాకైతే ఎక్కడ మీ పేరే మెన్షన్ చేయలేదు. మీరు వాళ్ళెవరో చేసి 74 మంది వేసిన పిటిషన్స్ ఈ రోజు కోర్టు ముందుకు వచ్చి విచారణ జరుగుతుంది. ఈ విచారణ జరిగేటప్పుడు ఈ చట్టం గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ముందు మీరేంటంటే సీక్రెట్ గా పోయి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది మీరు. అసలు మీ దెబ్బకు తట్టుకోలేక నెంబర్ 2 పొజిషన్ ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేసిపోయాడు. అంటే మీ మీద నమ్మకం లేదు ఎవరికి కూడా. అది తెలుసుకొని దయచేసి కావలి పట్టణ ముస్లిం ప్రజలు ఎంతో విజ్ఞులు, వాళ్ళందరూ అర్థం చేసుకుంటారని తెలియజేస్తారు. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.